నమస్కారం. లైఫ్ లాజిక్ ఛానల్కి స్వాగతం. ఒక్కసారి మిమ్మల్ని మీరు ఒక కఠినమైన ప్రశ్న అడగండి. ఒకవేళ రేపటి నుండి నేను పనిచేయటం ఆపేస్తే, లేదా అనారోగ్యంతో కొన్ని నెలలు ఇంట్లోనే ఉండిపోతే నా ఆదాయం అలాగే వస్తుందా, లేక పూర్తిగా ఆగిపోతుందా? ఈ ప్రశ్నకు మీ సమాధానం ఆగిపోతుంది. అయితే మీరు ఎంత కష్టపడుతున్నా సరే మీరు ఒక ప్రమాదకరమైన ఆర్థిక స్థితిలో ఉన్నట్టే. మనం చిన్నప్పటి నుండి కష్టపడితే ఫలితం ఉంటుంది అని నేర్చుకున్నాం. కాని ఎలా కష్టపడాలి అనేది ఎవరూ నేర్పించలేదు. మనం రోజులో 10 గంటలు పనిచేస్తున్నాం, అలసిపోతున్నాం, కాని మనం నిర్మిస్తున్నది ఏమీ లేదు. కేవలం ఆ రోజు గడవడానికి మాత్రమే మన శక్తిని ఖర్చు చేస్తున్నాం. ఒక రైతు రోజూ వేటకి వెళ్లి ఆహారం తెచ్చుకోవడం వేరు, ఒక తోటను పెంచి పండ్లు కోయడం వేరు. మనం వేటగాడిలా బ్రతుకుతున్నామా, లేక రైతులా ఆలోచిస్తున్నామా? అసలు మనం పనిచేయకపోయినా డబ్బు మనకోసం పనిచేసే స్థాయికి ఎదగడం ఎలా? ఈ ఆలోచన మీ మెదడులో ఎప్పుడైనా మెదిలిందా? అయితే ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం మీ జీవితాన్ని మలుపు తిప్పవచ్చు. ద పారబుల్ అనే పుస్తకం ఆధారంగా మన జీవితంలో ఆర్థిక స్వేచ్ఛని ఎలా పొందాలి, మనం చేస్తున్న తప్పులు ఏంటి అనేది ఒక అద్భుతమైన కథ ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియో చివర్లో మీకోసం ఒక చిన్న ప్రాక్టికల్ ఛాలెంజ్ ఉంది. అది మీ ఆర్థిక జీవితాన్ని చూసే కోణాన్ని పూర్తిగా మారుస్తుంది. అందుకే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఒక చిన్న ఊరిలో 2 స్నేహితులు ఉండేవారు. వారి పేర్లు రాము మరియు సోము. ఆ ఊరిలో నీటి సమస్య ఉండేది. ఊరికి దూరంగా ఉన్న నదిలోంచి నీళ్లు తీసుకురావడానికి ఊరి పెద్దలు ఈ ఇద్దర్నీ పనిలో పెట్టుకున్నారు. ఒక్కో బకెట్ నీళ్లు తెస్తే ఒక్కో రూపాయి ఇస్తామని చెప్పారు. రాము చాలా సంతోషపడ్డాడు. తనకి వెంటనే ఉద్యోగం దొరికింది. ఇక తన కష్టాలన్నీ తీరిపోయాయి అనుకున్నాడు. రోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు బకెట్లతో నీళ్లు మోసేవాడు. సాయంత్రానికి జేబు నిండా డబ్బులతో ఇంటికి వెళ్లేవాడు. ఆ డబ్బుతో కొత్తబట్టలు కొనుక్కున్నాడు, మంచి భోజనం తిన్నాడు, జీవితం చాలా బాగుంది అనుకున్నాడు. అతని ఎంత ఎక్కువ కష్టపడితే అంత ఎక్కువ డబ్బు వచ్చేది. సోము కూడా రాములాగే మొదట్లో నీళ్లు మోశాడు. కాని సోము ఆలోచన వేరుగా ఉండేది. రోజంతా బరువులు మోయడం వల్ల అతనికి ఒళ్ళు నొప్పులు వచ్చేవి. నేను ఇలాగే జీవితాంతం బకెట్లు మోయాలా? నాకు జ్వరం వస్తే ఏంటి పరిస్థితి? నేను ముసలివాడినైపోతే నాకు డబ్బులు ఎలా వస్తాయి అని సోము ఆలోచించాడు. సోము ఒక నిర్ణయం తీసుకున్నాడు. అతను రోజంతా బకెట్లు మోయడం తగ్గించాడు. సగం సమయం బకెట్లు మోసి మిగిలిన సగం సమయం ఆ నది నుండి ఊరికి ఒక పైపులైను వేయడం మొదలుపెట్టాడు. రాము ఇది చూసి పగలబడి నవ్వాడు. వీడికి పిచ్చిపట్టింది. హాయిగా బకెట్లు మోస్తే డబ్బులు వస్తుంటే ఈ పైపులు గొడవ ఏంటి? ఆ రాళ్లు పగలగొట్టడం, మట్టి తవ్వడం అనవసరపు శ్రమ కాకపోతే అని ఊరివాళ్లతో కలిసి సోముని ఎగతాళి చేశాడు. రాము రోజూ వచ్చే డబ్బుతో ఎంజాయ్ చేస్తుంటే సోము మాత్రం ఇటు బకెట్లు మోస్తూ అటు పైపులైను కడుతూ కష్టపడ్డాడు. సోముకి తక్కువ డబ్బులు వచ్చేవి, బట్టలు మాసిపోయేవి.